ఇవాళ ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే రైతు పాస్ పుస్తకాలు ఉండవు, తెలిసి మీ అందరికీ పాస్ అయి ఉన్నాయి. ఆ పాస్ పుస్తకాలని మనకున్న భూముల వివరాలన్నీ కూడా పాస్ పుస్తకాలు ఉంటాయి. ఈ మధ్యన గత 5 సంవత్సరాల్లో ఈ పాస్ పుస్తకాలు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తయారు చేశారు. ఒకరి భూమి ఒకరి పాస్ పుస్తకం వెళ్ళిపోయింది, ఇంకొకరి భూమి ఇంకో పాస్ పుస్తకం వెళ్ళిపోయింది, ఎవరిష్టం వాడిది వెళ్ళిపోయింది. కొంతమంది అయితే పక్కోడి భూమి కూడా కల్పిస్తున్న పాస్ పుస్తకాలు రాయించుకున్నారు. నాకు ఇంటికి ప్రతిరోజు కూడా మా ఇంటి దగ్గరికి 10-15 కేసులు ఇవే వస్తాయి. నా భూమి కల్పించుకున్నాడండి, పక్క భూమి కల్పించుకున్నారండి అని అనేక కంప్లైంట్. అంచేత చంద్రబాబు గారితో మాట్లాడిన తర్వాత మీ అందరం కూడా దాన్ని రీసర్వే చేసి మీ అందరి తాలూకు ఆలోచనలు చెప్పిన సలహాలు తీసుకొని దాన్ని ఎవరి భూమి అయితే ఉందో వారి భూమిని సక్రమంగా పాస్ పుస్తకాలు చేసి మీకు ఇవ్వాలన్నది మీ ప్రభుత్వం తాలూకు ఆలోచన. సింపుల్గా చెప్తే మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను నేను. మీకు పాస్ పుస్తకం మీ చేతిలో ఉంటే ఒకవేళ ఎవరైనా ఉంటారు, దొంగలు ఉన్నారు, ఏదన్నాం ప్రతి చోట దొంగలు ఉన్నారు. బాబు గారితో మాట్లాడిన తర్వాత రెవెన్యూ మినిస్టర్ గారి అంతా కూర్చొని దీన్ని సర్వే చేసి, చాలా పెద్ద టైం ఇది, రాష్ట్రం మొత్తం మీద అన్ని గ్రామాల్లో కూడా సర్వే చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా చెయ్యాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేసింది. దాంట్లో భాగంగా ఇప్పటికి రాష్ట్రం మొత్తం అన్ని 175 నియోజకవర్గాలు కూడా ఈ సర్వే చేసాం. అలాగే మన నర్సీపట్నం నియోజకవర్గం కూడా కొన్ని గ్రామాలు అయ్యాయి సర్వే. ఆ గ్రామాలన్నిటికీ కూడా పాస్ పుస్తకాలు ఇవ్వాలని చెప్పి ఈవేళ స్టార్టింగ్ మాత్రమే. మీరు రోజు నర్సీపట్నం రావాల్సిన లేదు. అదే ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి చెప్పాను నేను. ఈవేళ స్టార్టింగ్ కాబట్టి ఈవేళ రాష్ట్రం మొత్తం మీద అన్ని నియోజకవర్గాలు కూడా ఈవేళ కార్యక్రమం పెట్టాం. ఇది ఒక్కరోజే. ఇక్కడ రేపటి నుంచి మీరు ఇక్కడ నర్సీపట్నం రావాల్సిన లే. మీ మండలంలో మీ గ్రామం కూడా వెళ్తారు కదండి, మీ మండలంలో మీ గ్రామం వచ్చి పాస్ పుస్తకాలు ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం. ఇదే మండలానికి కూడా వెళ్ళాల్సి ఆఫీసులో మీ గ్రామం వస్తారు. మీ తప్పులు జరిగాయి, ఆ తప్పులు కూడా మీరు గమనించాల్సినటువంటి ఏమనంటే సుమారు 600 గ్రామాల వరకు మన జిల్లాలో అప్పుడు ఫేజ్ 1 లో సర్వే మొదలైతే ఆ సర్వేలో జరిగినప్పుడు భూమికి వ్యక్తికి సంబంధం లేదు, భూమికి హక్కుదారుడికి సంబంధం లేదు, ఆ భూమికి ఉన్నటువంటి ఆ సర్వేకి సంబంధం లేదు. ఎవరు ఎప్పుడు వస్తున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో, ఏ లెక్కలు రాస్తున్నారో, ఏ సర్వే నెంబర్ రాస్తున్నారో ఆ భూమిలో ఉన్న వారికి కానీ, ఆ భూమి తాలూకా పాస్బుక్ దారులకు కానీ, ఆ హక్కుదారులకు కానీ, దానికి సంబంధించిన వ్యక్తులకు కానీ, ఆఖరికి కొన్ని సందర్భాల్లో ఆ ఊరికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఎవరికి చెప్పకుండా ఒక ఫోర్స్ఫుల్ గా బలవంతంగా చేసినటువంటి ఒక కార్యక్రమంగా ఎంత సుదీర్ఘంగా చేయాలి ఒక రీసర్వే కార్యక్రమం అంటే. ఎంతమంది దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటే అందరి తాలూకా అభిప్రాయాలు తీసుకొని అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటేనే దాని మీద ఒక అడుగు ముందుకు వేయాలి తప్ప దీని మీద ఏ కార్యక్రమం చేయడానికి లేదు. అటువంటిది మొదటిసారి రీసర్వే చేస్తే 20 రోజుల్లోనే పెద్ద పెద్ద గ్రామాలు కూడా 20 రోజుల్లోనే మీరు నంబర్లు కూడా ఇచ్చి కొత్త పాస్బుక్లు కూడా ఇచ్చే విధంగా చేయాలని ఆ రోజు బలవంతం చేస్తే 600 గ్రామాల వరకు రీసర్వే చేస్తే ఏ ఒక్కరికి కూడా సుఖంగా లేదు. ఏ ఒక్క రైతుదారుడు కూడా, ఏ ఒక్క పట్టాదారుడు కూడా, ఏ ఒక్క భూదారుడు కూడా ఎవరు కూడా సంతోషంగా మా దగ్గర రీసర్వే జరిగింది, మా దగ్గర భూముల తాలూకా సర్వే జరిగాయి, మా సమస్య పరిష్కరించుకోగలిగామనేది ఎవరు కూడా సంతోషం వ్యక్తం చేయలేదు. అందుకే తగినటువంటి మూల్యం కూడా ప్రభుత్వం ఆ రోజు చెల్లించుకుంది. కానీ సమస్యలు మాత్రం పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ రోజు జరిగినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ ఆ మార్పులన్నీ కూడా మనం తీసుకొని వచ్చి ఈ రోజు మనం చేస్తున్నటువంటి రీసర్వేలో అటువంటి చర్యలు ఏవి కూడా తీసుకోకుండా సుమారు 20 రోజుల్లో ఆ రోజు సర్వే జరిగితే ఈ రోజు 182 రోజులు ఇస్తున్నాం. సగానికి సగ సంవత్సరం ఇచ్చి ప్రతి ఒక్క భూమికి కూడా తగినటువంటి సమయం ఇచ్చి
ఆ హక్కుదారులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా క్లెయిమ్ చేసుకోవడానికి కానీ వాళ్ళ విషయం కూడా సరైన విధంగా చెప్పుకోవడానికి కానీ ప్రతి ఒక్క మార్గం కల్పించి ఈ రోజు చేస్తున్నాం. అందుకనే ఎవరికైనా సరే భూమి మీద ఫలానా కార్యక్రమం జరుగుతుందనంటే ఎవరికైనా మొట్టమొదట భయం వేస్తుంది, ఏమైపోతుందో అని. ఆ భయం ఏ ఒక్కరికి కూడా ఒక్కరలేదు. అంపోలి ఈ యొక్క రెవెన్యూ సదస్సు, ఈ యొక్క రీసర్వే సదస్సు నుంచే మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా భరోసా ఇస్తున్నాం. ఈ రీసర్వే వల్ల ఏ ఒక్క రైతు కూడా భయపడడానికి అవకాశం లేదు, అవకాశం కూడా లేదు. మీరు ధైర్యంగా మీ తాలూకా వ్యక్తిగతంగా ఉన్నటువంటి ప్రతి విషయం కూడా ప్రభుత్వానికి చెప్పుకునే అవకాశం మీకు కల్పిస్తాం. అలాగే మేము చేస్తున్నటువంటి రీసర్వేలో కూడా, మేము చేస్తున్నటువంటి ఈ యొక్క భూమి తాలూకా సదస్సుల్లో కూడా ఎక్కువ శాతం రైతులకే బెనిఫిట్ వచ్చే విధంగా కూడా నిర్ణయాలు తీసుకుంటాం. ఇది ముఖ్యమంత్రి గారి తాలూకా ఆలోచన అనేది కూడా ప్రభుత్వ తరఫున మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. రైతులకి మేలు చేయాలని, ఆ రైతుల తాలూకా సమస్యలు, భూ సమస్యలు అన్ని కూడా పరిష్కరించాలని ఈ రోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తున్నాం. మీరు కూడా అనుకోవచ్చు, చేయకపోతే ఏముంది, అంతా నడుస్తుంది కదా అని. ఈ రోజు కాకపోయినా రేపైనా మీకు ఆ సమస్య వస్తుంది. రేపు ఇంకా పెద్ద సమస్యగా మారుతుంది. రేపు ఇంకా పెద్ద సమస్యగా ఉన్నప్పుడు మీరు అనుకునే విధంగా పరిష్కరించుకోవడానికి కూడా అవకాశం రాకపోవచ్చు. ఈ రోజు ప్రభుత్వం మేము మీ దగ్గరికి వచ్చి అడుగుతుంది, ఏంటయ్యా సమస్య పరిష్కరించుకోవడానికి మేము మీకు సహకరిస్తాం చెప్పండి అని ఈ రోజు ప్రభుత్వం మీ దగ్గరికి వస్తుంది. కాబట్టి ఇది ఒక సువర్ణమైనటువంటి అవకాశం ప్రతి ఒక్కరికి కూడా సద్వినియోగం చేసుకోవడానికి. ఇది ఖచ్చితంగా ఏ డేట్లు అయితే మీ భూమి కోసం నిర్ధారించి మీ అందరికీ కూడా చెప్తున్నారో అది కేవలం దండోరా వేయడమే కాదు, నోటీసులు ఇవ్వడమే కాదు, SMS-ల ద్వారా, అవసరమైతే వాట్సాప్ ద్వారా కూడా మీ నంబర్లు ఉంటే మీకు ఆ మెసేజ్లు పంపించి ఫలానా తేదీ ఫలానా సమయంలో మీ భూమి దగ్గరికి వస్తాం, రీసర్వే కోసం వస్తాం, దానికి మీరు అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలని ప్రభుత్వం మీ అందరికీ కూడా మెసేజ్లు పంపిస్తుంది. అది ఎంత క్లియర్ గా ఉన్నా మాజీ సర్పంచ్ అప్పన్న గారు, అలాగే శివ గారు, అలాగే ఎంపీటీసీ పీజీపేట అమ్మోజీ గారు, మాజీ ఎంపీటీసీ తండా వలస వైకుంఠం గారు, అలాగే సాగునీటి సంఘం అధ్యక్షులు శంకర్ గారు, అలాగే మామిడి శివ గారు, పీజీపేట సర్పంచ్ రామారావు గారు, అలాగే ఇప్పిల్ సాయి గారు, మొయ్యి నాగరాజు గారు, పిల్ల శ్రీనివాస్ గారు, అలాగే కరణం శ్రీనివాస్ గారు, గొర్రె సూరప్పుడు గారు, ఐవి రమణ గారు, పెంట నాగేశ్వరరావు గారు, కొర్ణం నాగరాజు గారు, ఆలా వసంత్ గారు, కర్ణం వెంకట గారు, అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. వేదిక ముందున్న రైతు సోదరులు, మహిళా సోదరిమణులు, గ్రామ పెద్దలు, ఈ మూడు అదే బలివాడ సర్పంచ్ లక్ష్మీనారాయణ గారు అందరికీ, అలాగే పంచాయతీ సిబ్బందికి, మండల రెవెన్యూ సిబ్బందికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని సమస్యలు తెలిసాయి. ఈ సమస్యలన్నీ నేను వింటే అంత ఉపయోగం ఉండేది కాదు. లక్కీగా మన కలెక్టర్ గారు రావడం మన అందరి అదృష్టం. ఎందుకంటే కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు ఏ సమస్యలు ఉన్నాయో మనం అక్కడికే వెళ్ళాలి. ఇప్పుడు మన సమస్యలు ఏంటనే మన ముందుకే వచ్చారు. సో అందుకు మన సమస్యలన్నీ సర్పంచ్ గారు పెద్దలు చెప్పారు. ఈ గ్రామం ఇప్పిలి రెవెన్యూ అయినప్పటికి కూడా మేజర్ కనుగలువారిపేట పక్క పంచాయతీ భూములన్నీ ఈ రెవెన్యూ కింద ఉంటాయి సార్. అలాగే బలివాడ పంచాయతీలో కొన్ని భూములు ఈ పంచాయతీలో ఉంటాయి. కుందువారిపేట భూములు కూడా ఈ పంచాయతీలోనే ఉంటాయి. అలాగే వాడాడ అచ్చెన్నపాలెం పంచాయతీలో ఉన్న భూములు కూడా ఈ రెవెన్యూ పంచాయతీలో కొన్ని ఉంటాయి. దురదృష్టవశాత్తు ఈ ఊరు తాలూకు భూములన్నీ శ్రీకోర్మం రెవెన్యూలోకి వెళ్ళిపోయాయి. అవి కొన్ని నేషనల్ ఖాతాలోకి వెళ్ళిపోయాయి. నేషనల్ ఖాతాలోకి వెళ్ళిపోయినందువల్ల ఎవరికి పట్టాలు లేవు. తాతల తండ్రులు మాగాలగే కృష్ణపేట అంపోల్లో రెవెన్యూ అయినందువల్ల మాకు బుక్కులు లేకపోతే నేను 14-19 40-50 బుక్కులు చేయించాను. సో మీ పరిస్థితి అదే నాకు అర్థమైంది. ఎందుకంటే ఇది వాటర్ కనుక భూములు ఉంటాయి, కానీ దీని పాస్ బుక్కులన్నీ ఇక్కడ రెవెన్యూ పిఆర్ఓ వేరే, అది వేరే కనుక వీళ్ళు శ్రీకోర్మం వెళ్ళాలంటే అన్ను ఉండగా అలాగా తాత తోట నుండి వస్తుంది కనుక అవసరం లేదు. ఏదైనా అమ్మాలంటే ప్రాబ్లం, ఎరువులు విత్తనాలు. సో అందుకు ఈ ఊర్లో ఉన్న రైతులందరికీ మీకు పట్టాలు లేవు. ఒకటి సంతోషకర విషయం ఏంటంటే ఎన్డీఏ కూటమి
ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రెవెన్యూ పైన చాలా సీరియస్గా ఉన్నారు. సంవత్సరం లోపల రెవెన్యూ సమస్యలన్నీ తీర్చమన్నారు. ఇప్పుడు బాబు గారు ఏదైతే 22A చెప్పారో దాని మీద మొన్న కలెక్టర్ గారు, గౌరవ కలెక్టర్ గారు అచ్చెన్నాయుడు గారు పొద్దున్న 9 నుండి రాత్రి 9:30 దాకా ఉండి దాదాపు 150-200 మందికి 20TA నుండి ఉపశమనం కల్పించారు. అలాగే ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు రీసర్వే పెద్ద ఎత్తున మళ్ళీ చేపడతాం. ఏ గ్రామాలు రీసర్వే అవ్వలేదో అవి మళ్ళీ రీసర్వే చేపడుతున్నాం. కొన్ని దగ్గర రీసర్వే తప్పులు ఉంటే అవి కూడా సరి చేస్తున్నాం. రీసర్వే శ్రీకోటం జరగలేదు కనుక మనందరికి మంచి పని అయింది. ఇప్పుడు అది రీసర్వే చేస్తాం. ఆ చేసేటప్పుడు నాయుడు గారు కనుపడట లేదు ఆచూకీ ఎక్కడ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కనపడట లేదు ఆచూకీ ఎక్కడ అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజానికం అడుగుతా ఉంది. దానికి సమాధానం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చెప్పాలి. ఎందుకంటే ఈయన ఒక తెలుగుదేశానికి ముఖ్యమంత్రి కాదు, రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి. సో రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కనపడకుండా ఎక్కడికి వెళ్లారు, ఆచూకీ తెలిస్తే సమాచారం అందించాలి. ఒకవేళ డీజీపీ గారి దగ్గర సమాచారం లేకపోతే కేంద్రాన్ని అన్న అడుగుతా ఉన్నాం. ఎందుకంటే మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనపట్టలేదు. సో ఎక్కడున్నారో సమాచారం అందించండి. దాంతో పాటు గౌరవ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి సకల శాఖల విధ్వంస మంత్రి, ఆయన పేరుకి విద్యాశాఖ మంత్రి, ఆయన సకల శాఖల్ని విధ్వంసం చేయడానికి ఒక మంత్రిత్వ శాఖని క్రియేట్ చేసి ఆయనకి ఇచ్చారు. అన్ని శాఖల్ని విధ్వంసం చేయటమే ఆయన లక్ష్యం. ఆయన పేరు నారా లోకేష్. ఈయన ముఖ్యమంత్రి కొడుకు కూడా. సో ఈయన ఎక్కడున్నారో ఈయన కూడా కనపట్ల. ఈయన గడిచిన వారం రోజులుగా కనపట్ల. ఎక్కడున్నారో సమాచారం లేదు. సో అందరూ ఆందోళన చెందుతా ఉన్నారు. ఈరోజు ఏమైపోయాడు చంద్రబాబు నాయుడు గారు, ఏమైపోయాడు నారా లోకేష్ గారు, ఎక్కడికి వెళ్లారు, కనీసం నూతన సంవత్సరం రోజు శుభాకాంక్షలు చెప్పడానికి కూడా అందుబాటులో లేరు అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజానికం అడుగుతుంది. కాబట్టి మేము కూడా అడుగుతా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి అండ్ రాష్ట్రాన్ని సకల శాఖలకి విధ్వంసం చేస్తున్నటువంటి సకల శాఖల విధ్వంస మంత్రి నారా లోకేష్ గారు ఎక్కడున్నారనేటటువంటి సమాచారం అడుగుతా ఉన్నాం. ఆచూకీ తెలపగలరు. దయచేసి మీడియా వాళ్ళకి ఎవరికైనా తెలిసిన సమాచారం చెప్పండి. ఎందుకంటే మా ముఖ్యమంత్రి, మా మంత్రి భద్రతలకు సంబంధించినటువంటి అంశం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏదో విదేశాలు వెళ్లారని చెప్తున్నారు. మరి విదేశాల్లో ఏ దేశం వెళ్లాడో తెలియకపోతే అక్కడ భద్రత ఎలా? అలానే ముఖ్యమంత్రి కొడుకు, మరి ఆయన ఎక్కడున్నాడో సమాచారం చెప్పాలి. మనకున్నటువంటి సమాచారం ప్రకారం వీళ్ళు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో మొన్న వైకుంఠ ఏకాదశి అత్యంత పవిత్రమైనటువంటి రోజు. నార్మల్ గా అయితే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చారు ఏదైతే దర్శనం చేసుకోవడానికి తిరుమల వెంకటేశ్వర స్వామిని. మరి చంద్రబాబు నాయుడు గారు వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం 10:28 శంషాబాద్ లో VJT 101 అనేటటువంటి స్పెషల్ ఫ్లైట్ లో 30/12/2025 ఉదయం 10:28 శంషాబాద్ నుంచి బాలి వెళ్లాడనేటటువంటి సమాచారం మన దగ్గర ఉంది. మరి వీళ్ళేమో లండన్ ట్రిప్ అని కొద్దిసేపు చెప్తున్నారు. ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా వాళ్ళు అఫీషియల్ గా ఒక ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళాడనేటువంటి సమాచారం ఇప్పటికీ ఎందుకు చెప్పట్లేదు? రెండోది నారా లోకేష్ గారు ఏదైతే 28వ తారీఖున అంటే ఆయన కేబినెట్ మీటింగ్ కూడా అటెండ్ కాల. కేబినెట్ మీటింగ్ కంటే మరి ఇంపార్టెంట్ ఏముందో కేబినెట్ ప్రతిష్ఠించిన శివలింగం. పంచారామాలంటే ఈ రాష్ట్రంలో ఒక సెంటిమెంట్. దేశ విదేశాల నుంచి దర్శనానికి వస్తారు శివుడి దర్శనానికి. అక్కడ శివలింగాన్ని కొట్టేస్తే ప్రభుత్వం ఏం చెబుతుందంటే చాలా ఉదాసీనంగా సాయంత్రాన్ని మళ్ళీ పెట్టేశాం కదా అంటున్నారు. నువ్వు కొట్టేయడం ఏంటి, పెట్టేయడం ఏంటి? సాయంత్రానికి మళ్ళీ మీరు పెట్టేయడం సాధ్యమవుతుందా? ఏ శాస్త్ర ప్రకారం, ఏ సాంప్రదాయాల ప్రకారం, ఏ నిపుణులు, ఏ పండితులు, ఎలాంటి గొప్ప గొప్ప ఈ హిందూ సాంప్రదాయంలో లేకపోతే దైవికంగా ఉన్న మహానుభావులతో మీరు ఎవరితో సంప్రదించారు? అంటే అదేమన్నా రాయి అనుకుంటున్నారా? అంటే శివలింగం పోతే ఆ శివలింగం పోయే ప్లేస్లో ఇంకో పెట్టేసామంటే రాయి పోయింది, రాయి పెట్టామనుకుంటున్నారా మీరేమన్నా? చిత్రం ఏంటంటే ఇదే విధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రామతీర్థం, విజయనగరం జిల్లా రామతీర్థంలో ఎవడో రాముల వారి విగ్రహాన్ని పగలగొడితే
రాముడి తల తీసేశారని పెద్ద ప్రచారం చేశారు. ఎంత పెద్ద ప్రచారం అంటే అదేదో ప్రభుత్వమే చేసినట్టుగా. అంతర్వేదిలో రథం తగలబడిపోయింది. తగలబడిపోతే అదేదో ప్రభుత్వమే చేయించినట్టుగా బుడిబుడి దుఃఖాలు తీసి రోడ్ల మీదకి వచ్చి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చి విపరీతంగా ఆవేదన చెంది ఆగ్రహం చెంది ఇన్ని చేశారు కదా. మరి ఇప్పుడు వాళ్ళందరూ ఏమైపోయారు? ఆ హైందవ సాంప్రదాయాన్ని తరతరాలకి అందిస్తామని చెప్పిన పెద్దలందరూ ఎక్కడున్నారు? అంటే ఇదేదో చిన్న సంఘటనలాగా, ఆ ప్రభుత్వంలో జరిగితే అది మహాపరాధంలాగా. ఇంకా దుర్మార్గం ఏంటంటే ఈ మధ్యకాలంలో ప్రభుత్వానికి కేసులు పెట్టడం, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని బెదిరించడం, ఈ పనే ప్రధానమైన పని అయిపోయింది. అది కూడా ఎలా అంటే చెప్పి మరీ చేస్తున్నారు చాలా గట్టిగా. ఎవడో నోరెత్తితే మీ సంగతి తేల్చేస్తామని. ఎంత గట్టిగా అంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే రోజున ఒక సంఘటన జరిగింది. తెలుసు కదా మీ అందరికీ. ఒక నిమిషం. ఏంటది? జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఫ్లెక్సుల దగ్గర మేకలను పొట్టేళ్ళను నరికి వాళ్ళంతా కార్యక్రమం చేశారు. దానికి ప్రభుత్వం ఉగ్రరూపం దాల్చింది, ఊగిపోయింది. హై, ఎంత అరాచకమా అని బీభత్సం చేశారు. తీరా చూస్తే చంద్రబాబు నాయుడు గారికి